శివశంకర్ గారు మాట్లాడిన మాటలతో నేను ఏకీభవిస్తున్నా. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి భార్యని ట్రోల్ చేయటం, కుటుంబ సభ్యుల్ని ట్రోల్ చేయటం, ఎవ్వరు ట్రోల్ చేసినా మహిళల పట్ల, పిల్లల పట్ల చాలా అన్యాయంగా, దారుణంగా కేసులు ఎదుర్కోవడంతో పాటు సమాజంలో బాయ్కాట్ చేయబడతారు. దాంతో పాటు ముఖ్యంగా ఏదైనా కూడా అనవసరమైన టాపిక్, తన బిడ్డకి ఆరోగ్యంగా తిరిగి వస్తే నేను ఇది చెల్లించుకుంటానని స్వామివారికి మొక్కుని ఆమె ఒక నిబద్ధత, ఒక డిక్లరేషన్ సైన్ చేసి ఆమె తలనీళ్ళను సమర్పించి అన్నదానం ఏదైతే శ్రీవారి ప్రసాదం వితరణ చేస్తారో దాన్ని స్వయంగా భక్తి శ్రద్ధలతో చేస్తే దాన్ని అభినందించాల్సిన అంశం. దాన్ని వదిలేసి దాన్ని టాపిక్ గా తీసుకుంటే కాసేపు మీడియాలో మనం మాట్లాడిన మాటలు చూపిస్తారని ఉనికికి ప్రమాదంగా భావించిన రామకృష్ణ గారు ఉనికి కోసం మాట్లాడినట్టు కనబడుతుంది. మిగతా టాపిక్లు మాట్లాడేటప్పుడు ఈ టాపిక్